సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. రాజ్భవన్ కు సీఎం రేవంత్ రెడ్డి దశాబ్ది ఉత్సవాలకు రావాలని గవర్నర్ కు ఆహ్వానం. వేడుకలకు ఘనమైన ఏర్పాట్లు. జూన్ 4న సునామీ రాబోతోంది. జగన్ మరోసారి సీఎం కాబోతున్నారు. కౌంటింగ్ పై కసరత్తు చేస్తున్నామన్న కారుమూరి. తాడేపల్లి నివాసంలోనే సీఎం జగన్ మధ్యాహ్నం ముఖ్య నేతలతో భేటీ. కౌంటింగ్ ప్రక్రియపై దిశానిర్దేశం. పల్నాడు గౌరవాన్ని నిలబెడతాం, హింసకు తావు లేకుండా చూస్తాం, కఠిన ఆంక్షలుంటాయన్న ఎస్పీ మల్లికా గార్గ్. ఏపీలో పెన్షన్ల పంపిణీ 47 లక్షల మందికి డీబీటీ ద్వారా జమ, 17 లక్షల మందికి డోర్ టు డోర్ పంపిణీ. కర్నూలు జిల్లాలో జోరుగా బెట్టింగ్లు, బహిరంగంగానే వీడియోల రిలీజ్. సవాళ్లు ప్రతి సవాళ్లతో హీట్. తిరుపతి జిల్లా మామండూరులో కలకలం, మామిడి తోటలో ఏనుగుల గుంపు హల్చల్, 60 ఎకరాల్లో పంట నష్టం. కామారెడ్డిలో అగ్ని ప్రమాదం, హార్డ్వేర్ షాప్ లో చెలరేగిన మంటలు, 10 లక్షల దాకా ఆస్తి నష్టం. ఘనంగా హనుమాన్ జయంతి, కొండగట్టుకు తరలివచ్చిన భక్తులు, దర్శనానికి 3 గంటల సమయం. ఏనుమాముల మార్కెట్ యార్డు బంద్, వరుసగా 6 రోజులు సెలవులు, రైతులు గమనించాలని సూచన. కామారెడ్డి జిల్లాలో ఇసుక మాఫియా, అక్రమ రవాణాతో కాసుల వర్షం, చోద్యం చూస్తున్న అధికారులు. బోల్తా కొట్టిన ట్రావెల్స్ బస్సు, 20 మందికి స్వల్ప గాయాలు. పల్నాడు జిల్లా లింగంగుట్ల దగ్గర ప్రమాదం. విశాఖలో మారిన వాతావరణం, ఉరుములు మెరుపులతో వర్షం, రోడ్డుపై అడ్డంగా పడ్డ చెట్టు. చల్లబడ్డ తూర్పుగోదావరి జిల్లా, ఉరుములు మెరుపులతో వర్షం, ఉక్కపోత నుంచి ఉపశమనం. కొనసాగుతున్న ఆఖరి విడత పోలింగ్, ఓటేస్తున్న ప్రముఖులు, ఉత్సాహంగా తరలివస్తున్న ఓటర్లు. కన్యాకుమారిలోనే ప్రధాని మోదీ, వివేకానంద విగ్రహానికి పూజలు, కొనసాగుతున్న ధ్యానం. కారులో మంటలు, ఒకరి పరిస్థితి విషమం, డీజిల్ కి బదులు పెట్రోల్ పోయడంతో ప్రమాదం. తమిళనాడు కాంచీపురంలో ఘటన. హిమాచల్ అడవుల్లో అగ్గి, తగలబడుతున్న డింగు ఫారెస్ట్, అదుపు చేస్తున్న 5 సిబ్బంది. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.